సారీ అన్న, అలవాటైపోయింది. అది ఇప్పుడు వేసుకో. శంకర్ దాదా జిందాబాద్. The song ready? Yeah. One. సోనగాదాని తీర విప్పలేదా దానాలేదా గాజువాకే పిల్లమది గాజులోనే పిల్ల మేము you go now. Say
ముందు మే పిల్ల మళ్ళీ నిరాహార దీక్షకు సాయి అంటున్న కేసీఆర్ అక్కర్లేదు ఈసారి మేమే చంపేస్తాం అంటున్న తెలంగాణ ప్రజలు. ఈసారి షర్టే కాదు ప్యాంట్ కూడా లేకుండా నటిస్తా అంటున్న సల్మాన్ ఖాన్, డేట్ కోసం వెనకే తిరుగుతున్న ఫరా ఖాన్, ఎక్స్పోజింగ్ నో అంటున్న మల్లిక, 100 మంది యువకుల ఆత్మహత్య. ఈరోజు బ్రేకింగ్ న్యూస్, మన వైజాగ్ జగదాంబ సెంటర్లో అనుకోని పరిస్థితుల్లో ఒక కుక్క పడిపోవడం జరిగింది. ఈ కుక్క ఏమిటో కథ ఏమిటో మన టీవీ 420 లైవ్ రిపోర్టర్ శ్రీరామ్ లైన్ లో ఉన్నారు, ఆయనతో ఫోన్లో మాట్లాడదాం. శ్రీరామ్ మీకు వినిపిస్తుందా? ఫోన్ చేశారు. సంతోష్ నాకు వినపడుతుంది. శ్రీరామ్ మీరు అన్న మాకు కూడా వినపడింది. శ్రీరామ్ అంటే ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు. సంతోష్ మనం కుక్క గురించి మాట్లాడదాం ఇప్పుడు. సరే శ్రీరామ్, ఏంటి ఆ కుక్క ఎలా పడిపోవడం జరిగింది, అసలు ఆ కుక్క సంగతి ఏమిటి చెప్పండి. అనుకోని పరిస్థితుల్లో సంతోష్ ఈ రోజు ఇక్కడ కుక్క ఒకటి పడిపోవడం జరిగింది. జనాలందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురి ఉన్నారు. ఇలా కుక్క పడిపోయి చచ్చిపోవడం ఎప్పుడు జనాలు ఎవరు చూడలేదు. ఇదే మొదటిసారి కుక్క పడిపోవడం ఈ జంక్షన్ లో అని కూడా అందరూ అనుకుంటున్నారు. సంతోష్, శ్రీరామ్ మరి ఆ కుక్క గురించి మీరు ఎవరైనా వ్యక్తులతో మాట్లాడడం జరిగిందా, లేకపోతే ఆ కుక్క గురించి ఏమైనా వ్యక్తులు స్పందించారా? అవును సంతోష్, నేను ఇక్కడికి రాగానే చాలా గుంపులుగా జనాలు ఉన్నారు. పోలీసులు కూడా వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ దగ్గరలో ఇంకో గుంపు ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి కనుక్కోవడం జరిగితే అక్కడ అంటున్నారు అది ఒక చిన్న వైన్ షాప్, అది ఇంకా తెరవలేదు ఇప్పటి వరకు, అందుకే జనాలందరూ కూడా వెయిట్ చేస్తున్నారని చెప్పారు. నేను అక్కడ ఒక పండితులను కలిశాను. ఆయన అంటున్నారు ఈ కుక్కది సింహరాశి అని, దాని సింహ లగ్నం అని, ఈ 2 రోజులు కూడా దానికి శని మహాదశ నడుస్తుందని, ఈ కుక్కలు కానీ ఆడవాళ్ళు కానీ ఆడకుక్కలు కానీ ఇలా రోడ్ల మీద తిరిగితే ఈ రోజు ఇలాగే పడిపోతారని చెప్పారు. సంతోష్, అంటే అది ఆడకుక్క అని చెప్పి మనకు కన్ఫర్మ్ అయింది అన్నమాట శ్రీరామ్. అవును సంతోష్, ఎందుకంటే ఇక్కడ ఈ కుక్క పడిపోగానే 10-15 మగ కుక్కలు దాని చుట్టూరు దాన్ని తిరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఆడకుక్క అని కన్ఫర్మ్ చేశారు. సంతోష్, మరి శ్రీరామ్ ఆ కుక్కకి మీరు ఏమైనా ఫస్ట్ ఎయిడ్ సహాయ సహకారాలు ఏమైనా అందించారా? 108, 104 లాంటివి ఏమైనా వచ్చినాయి అక్కడికి? అవును సంతోష్, ఈ విషయంలో మనం చాలా గ్రేట్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ కుక్క పడిపోయిన వెంటనే నేను ఇక్కడ చాలా మందిని అడగడం జరిగింది, ఎవరైనా ఫోన్ చేశారా అని. అందరు చెప్తున్నారు మా సెల్లో బ్యాలెన్స్ లేదు అందుకే ఫోన్ చేయలేకపోయామని చెప్పారు. వెంటనే మన మొబైల్ కి నేను 10 రూపాయలు రీఛార్జ్ చేయించాను వోడాఫోన్, వెంటనే 108 ఫోన్ చేశాను, వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. సంతోష్, షిప్ మొబైల్ నుంచి ఫోన్ చేద్దాం చాలా సార్లు చెప్పాను శ్రీరామ్. నేను ఆల్రెడీ జస్టిన్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. సంతోష్, నీకు మెయిల్ కూడా పంపిస్తాను, అప్రూవ్డ్ బై GWSA 118. సరే శ్రీరామ్, మేము మా మెయిల్ బాక్స్ చెక్ చేసుకుంటాం. శ్రీరామ్ ఇంకా చెప్పండి, మీరు అక్కడ ఎవరైనా డాక్టర్ కానీ ఎవరైతే నేను ఇక్కడికి రాగానే డాక్టర్ వెంటనే ఏవేవో తీశారు, నాకేం అర్థం లేదు కానీ దానికి ఏదో ట్రీట్మెంట్ మాత్రం జరుగుతుంది. ఇప్పుడు డాక్టర్ గారిని మనం వెంటనే కేడి అండి, కేడి అంటే కుక్కల డాక్టర్. కేడి అంటే కుక్కల డాక్టర్. సంతోష్, కుక్కల డాక్టర్ అంటే వింటున్నావా? చెప్పండి. ఓకే సార్, మీరు కుక్కను చూడడం జరిగింది కదా, కుక్క పరిస్థితి ఎలా ఉంది మీరు చెప్పండి.
చెప్పండి సార్ కుక్క గురించి. మీరు అసలు మీరు ఇలాంటి కుక్క ఎప్పుడైనా ట్రీట్మెంట్ చేయడం జరిగిందా ఎప్పుడైనా ఇంతకుముందు? అంటే మీరు ఈ కుక్కకి ట్రీట్మెంట్ ఎక్కడే చేస్తారా లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళి చేస్తారా? చెప్పండి సార్. మీరు చెప్పరా? మీ డాక్టర్ మీరు చెప్పడం అయిపోతే నేను చెప్తాను. అంటే మాది టీవీ సార్, వెంటనే లైవ్ ఇస్తూ ఉన్నాం, మీరు కూడా లైవ్ లో కనపడుతున్నారు. కొంచెం ఫాస్ట్ గా చెప్పండి, మా వ్యూవర్స్ వెయిట్ చేస్తున్నారు. విలేజ్ మ్యారేజ్ డాగ్స్ ఫెస్టివల్. అర్థం అవ్వలేదు సార్. ఇంగ్లీష్ లో మాట్లాడమంటారు, మాట్లాడితే అర్థం కదా. అంటే మాది తెలుగు ఛానల్ సార్, మీరు ఎప్పుడు చూడలేదు. టీవీ 420 అని అందరి గురించి మేము వేస్తూ ఉంటాం. మీరు టీవీ 420 చూడలేదు సార్ ఎప్పుడు? 420 ఛానల్ చూడండి. మేము 430 గురించి ఎక్కువ వేయం, కానీ మీరు కుక్క పరిస్థితి చెప్పండి మాకు ఇప్పుడు. 10 నిమిషాలు ట్రీట్మెంట్ చేశారు. చాలా బాగుంది సార్. అయితే సంతోష్ 10 నిమిషాల్లో కుక్క గురించి మొత్తం అంతా చెప్తానని చెప్పడం జరిగింది. నేను మళ్ళీ 10 నిమిషాల్లో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. అప్పటివరకు సంతోష్ ఆక్స్ 2 తీసుకుంటాను, పర్లేదు కదా? ఓకే, థ్యాంక్ యూ సంతోష్. చూసారుగా ఆ కుక్క సంగతి డాక్టర్ ఒక 10 నిమిషాల్లో మనకి చెప్పడం జరుగుతుంది. ఈలోపు విల్ గో ఫర్ ఎ షార్ట్ కమర్షియల్ బ్రేక్. బ్రేక్ వెళ్ళే ముందు వ్యూవర్స్ కి ఒక SMS కాంటెస్ట్. ఈ కుక్క బతుకుతుంది అనుకుంటే YES ఎస్ అని టైప్ చేసి 420420కి, చనిపోతుంది అనుకుంటే NO అని టైప్ చేసి 420420కి SMS చేయండి. ఈ కాంటెస్ట్ లో విన్ అయిన వాళ్ళకి Acer Aspire 1 నెట్బుక్ ప్రెజెంట్ ఇవ్వడం జరుగుతుంది. లెట్స్ గో ఫర్ ఎ షార్ట్ కమర్షియల్ బ్రేక్. బిర్యానీ బిర్యానీ పెట్టమ్మా, రాత్రి తాగిన ఇంకా తెగలేదమ్మా, ఫుల్ హ్యాంగ్ ఓవర్ అమ్మా. ఎవరు అమ్మా నేను ముస్లిండమ్మా. బిర్యానీ బిర్యానీ ఉంటే ఏం పెట్టమ్మా? అబ్బా తెలంగాణలో ఉన్నమ్మా, రాయమ్మా రా. బిర్యానీ బిర్యానీ ఏం పెట్టమ్మా? ఏం కావాలి? అమ్మా హ్యాంగ్ ఓవర్ ఇంకా తెగలేదమ్మా, బిర్యానీ బిర్యానీ ఉంటే ఏం పెట్టమ్మా? బిర్యానీ లేదు కానీ రాత్రిది బియర్ మిగిలింది. మా చల్లే కూలింగ్ లేదు, పర్లేదా? ఆ బ్యాగ్ ఇచ్చి అమ్మా, అంతే అమ్మా. సరే రాయమ్మా రా, రాయమ్మా రా. మా తల్లి కొంచెం గిద్దేస్తాడు రాయమ్మా. సరే కొంచెం జరుగు. రాయమ్మా రా. సీత నేను ముస్లిం అనుకున్నా కదే, కాదే నేను రావణాసుండే. నేను ఎత్తికెళ్ళిపోవడానికి వచ్చా, రా ఏనాతో రా. ఓసే నువ్వు సీత అనుకున్నావా? సీత ఇంటి పని మనిషిరా. సీతని పని మనిషియా? ఓలమ్మా నాకొద్దు నాకొద్దు. రా బాబు తీసుకున్నారు. రిపోర్టర్ శ్రీరామ్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీరామ్ చెప్పండి, ఆ కుక్క ఎలా చనిపోవడం జరిగింది? సంతోష్ అనుకోని పరిస్థితుల్లో ఈ కుక్క ఇప్పుడే చనిపోవడం జరిగింది. జనాలందరూ కూడా చాలా బాధలో ఉన్నారు. 2-3 అయితే కిరసనాలు వేసుకొని చచ్చిపోవడానికి కూడా ట్రై చేశారు. పోలీసులు వాళ్ళని ఆపడం జరిగింది. అనుకోకుండా ఏంటంటే ఇక్కడ ఈ రోజే బాలకృష్ణ సినిమా సింహ జగదాంబ థియేటర్ లో రిలీజ్ అవ్వడం జరిగింది. జనాలందరూ కూడా కుక్కను చూడాలా, బాలకృష్ణ చూడాలా, సింహాన్ని చూడాలా, కుక్కను చూడాలా అని చాలా కన్ఫ్యూజన్ గురయ్యి కూడా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడే ఒక ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ఆ ఎమ్మెల్యే గారితో మాట్లాడి మీకు ఈ అతను ఏమనుకుంటున్నారు, వాళ్ళ డిమాండ్లు ఏంటో మనం కనుక్కుందాం. ఎమ్మెల్యే గారు చెప్పండి, ఇప్పుడు మీరు ఎలా అనుకుంటున్నారు ఈ సందర్భం గురించి? అందరికీ నమస్కారం. ఈ పరిస్థితి గురించి మేము ఏమనుకుంటున్నారు? అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? నడి రోడ్డు మీద ఒక కుక్క చనిపోయిందంటే ఇది చాలా విచారదగిన విషయం. అంతేకాకుండా దీనికి బాధ్యత వహించి సీఎం, హోమ్ మినిస్టర్ ఇద్దరు రిజైన్ చేశారు కుక్క గురించి. అంతేకాదు కాంస్య విగ్రహం కట్టించాలి. ఎవరికండి? మీకా? ఎంతకాలం ఎక్కువైందమ్మా. మరి ఎవరికి సార్? కుక్కకి కాంస్య విగ్రహం కట్టించాలి జగదంబ సెంటర్ లో. అంతేకాకుండా జగదంబ సెంటర్ ని కుక్కల సెంటర్ పేరు మార్చాలి. ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి ఎమ్మెల్యే గారు. ఇక్కడ సంతోష్ వింటున్నారా మీరు? ఈ జగదాంబ సెంటర్ పేరు మార్చి